హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ ఆయిషా సోహెల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మీ అందరితో డైలీ వ్లాగ్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా ఈ రోజు నుండి కంటిన్యూ అయితే డైలీ వీడియోస్ అయితే ఉంటాయి. అంటే డైలీ ఏదో ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను, కానీ డైలీ డిలే అయిపోతుందండి. సో అందుకని ఈ రోజు నుండి గట్టిగా డైలీ కంపల్సరీగా ఒక వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. అంటే సాటర్డే నుండి స్టార్ట్ చేస్తున్నాను. సాటర్డే వ్లాగ్ అయితే తీసాను, కానీ షేర్ చేయలేదు కదా, సో అదైతే షేర్ చేస్తున్నాను. సాటర్డే ఈవినింగ్ అయితే మా పిల్లలు అందరూ, అంటే పైన పిల్లలందరూ కలిసి ఆడుతున్నారండి. ఇంకా సాటర్డే వచ్చింది, ఇంకా హాలిడే ఉంటుంది కదండి సండే మార్నింగ్ అంతా. అందుకని చెప్పి ఈవినింగ్ నుండి స్టార్ట్ చేశారు ఆటలు అయితే. ఇంకా ఈరోజు వెదర్ కూడా బాగా కూల్గా ఉండింది, అందుకే వెదర్ కూడా బాగుందని చెప్పి అలా అయితే వీడియో అయితే తీశాను. సమ్మర్ స్టార్ట్ అయింది, కానీ సమ్మర్ ఇంకా అంత అనిపించలేదు, కొంచెం కూల్గానే ఉందండి. మీ సైడ్ అయితే ఎలా ఉందో నాతో కామెంట్లో షేర్ చేయండి. ఇంకా అప్పుడప్పుడు అయితే వర్షం కూడా పడుతుంది. మీ సైడ్ కూడా వర్షం పడుతుందా? ఒకసారి అయితే షేర్ చేయండి. ఇంకా ఇక్కడ మా పిల్లలు, ఇంకా మా బిల్డింగ్లో ఉన్న పిల్లలందరూ చూడండి, అందరూ కలిసి ఆటలు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా సాటర్డే సండే వస్తే చాలండి, వాళ్ళకైతే పండగలాగానే ఉంటుంది. ఇంకా అందరూ క్రికెట్ అయితే ఆడుతున్నారు. అందరూ ఇదిగోండి, ఒకరు బౌలింగ్ చేయడానికి, ఒకరు బ్యాటింగ్ చేయడానికి, ఒకరి తర్వాత ఒకరు నేనంటే నేను అన్నట్టు కాంపిటీషన్గా ఆడుతున్నారు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చేస్తూ ఉంటారా? నాతో కామెంట్లో షేర్ చేయండి. పెద్ద పిల్లలందరూ కలిసి క్రికెట్ ఆడుతుంటే చిన్న వాళ్ళంతా కలిసి ఒక గ్యాంగ్ లాగా మెయింటైన్ చేసి ఇక్కడ అయితే ఆడుతున్నారండి. ఇంకా వీళ్ళైతే స్నాక్స్ తింటున్నారంట, సో అందరూ దాచుకొని అయితే తింటున్నారు. ఇంకా మా జాఫ్రా అయితే ఏదో చెప్పడానికి కూడా వస్తుంది. ఇదిగోండి, వీళ్ళు ముగ్గురు ఒక గ్యాంగ్, అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా ఆటలు అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలంతా చిన్న బ్యాచ్, పెద్ద పిల్లలంతా పెద్ద బ్యాచ్ అన్నట్టు ఉంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక బ్యాచ్ లాగా అన్నిట్లో కలిసి ఆడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి వీళ్ళకి కొంచెం బాగా ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా, సో వాళ్ళు వీళ్ళని కలుపుకోరు, వీళ్ళు కూడా వాళ్ళతో కలవరు. ఇంకా వీళ్ళు ముగ్గురు కూడా కొంచెం సేమ్ ఏజే ఉంటారు, జస్ట్ 1 month 2 months 6 months అన్నట్టు డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా వీళ్ళందరూ కలిసి
ఆటలాడడం స్టార్ట్ అయితే చేశారు. ఇదిగోండి మా షాజు అయితే వీళ్ళని కూడా డిస్టర్బ్ చేయడానికి మధ్యలో వచ్చింది. ఇంకా నేను కూడా స్నాక్స్ తింటానని చెప్పి ఇదిగోండి ఈమెకి బింగో అంటే చాలా ఇష్టం. సో బింగో తింటానని చెప్పి ఈమె కూడా తీసుకొని వచ్చింది. ఈవినింగ్ 4కి అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా ఈవినింగ్ 6:30 ఆ టైం అయినా కూడా ఆడుతూనే ఉన్నారు. ఒక్కసారి ఆడడం స్టార్ట్ చేశారంటే టైం కూడా తెలియదు, అంతలా ఆడుతూనే ఉంటారు. ఇంకా మా పిల్లలైతే ఆటలు ఆడడంలో ఫస్ట్నే చెప్పాలి. ఇంకా వాళ్ళకైతే టైం కూడా తెలియదు, ఎంతసేపు ఆడినా అసలు అలసే రాదు. మీ పిల్లలు కూడా ఎంతైనా నాతో కామెంట్లో షేర్ చేయండి. ఇంకా మీ అందరికీ హాయ్ చెప్పమంటే హాయ్ కూడా చెప్తున్నారు చూడండి. మా పిల్లల సైడ్ నుండి మీ అందరికీ హాయ్. ఇంకా వాళ్ళందరినీ కూడా ఇంకా ఈవినింగ్ అవుతుంది, చాలా ఆడింది అని చెప్పి నేనైతే లోపలికి వచ్చానండి. ఇంకా ఇంట్లో అంతా గందరగోళంగా చేసి పెట్టారు. ఇంకా నాకు కూడా కొత్త స్టాక్ వచ్చింది, అది కూడా అలానే ఉంది. సో దాన్ని కూడా ఓపెన్ చేసి మీ అందరికీ వీడియోస్ అయితే షేర్ చేయాలి. ఇంకా తర్వాత కొంచెం ఈవినింగ్ 7:30 ఆ టైం అయిందండి. సో అందుకని నేను డిన్నర్ ప్రిపేర్ చేసేద్దామని చెప్పి ఆల్రెడీ కర్రీస్ అయితే కొన్ని ఉన్నాయి, దాంట్లోకి దోశలు వేసేద్దామని చెప్పి ఇదిగోండి వంకాయ టమాటా కర్రీ అయితే ఉంది, ఇంకా తోటకూర ఫ్రై అయితే ఉంది. సో దాంట్లోనే దోశలు తినేద్దామని చెప్పి నేనైతే డిన్నర్కి అయితే దోశలు అయితే వేసేస్తున్నాను. అంటే మా ఇంట్లో ఖచ్చితంగా చట్నీ అయితే ఉండాల్సింది, కానీ ఇంకా ఇవన్నీ మిగిలిపోతాయి కదా, సో ఈ రోజుకైతే అడ్జస్ట్ అయిపోదాం అని చెప్పి అన్నాను. సో మా ఆయన కూడా ఒప్పేసుకున్నారు. సో తోటకూర ఫ్రై ఇంకా వంకాయ టమాటా కర్రీతో అయితే దోశలు అయితే తినేద్దామని చెప్పి నేనైతే దోశలు అయితే వేసేస్తున్నాను. ఇంకా మీ ఇంట్లో డిన్నర్ అయితే ఏం ప్రిపేర్ చేస్తున్నారో నాతో కామెంట్లో షేర్ చేయండి. దోశలు అయితే ఒక్కొక్కసారి మంచిగా వస్తాయి, ఒక్కోసారి అయితే అసలు రావు. ఇంకా నేను ఈ మధ్యలో ఈ దోశ పెంక పైన చపాతీ కూడా చేస్తున్నాను, అందుకే ఏమో సరిగ్గా వస్తలేవు. ముందైతే చాలా బాగా వచ్చేయండి. సో చూడాలి, ఇది ఇలానే కంటిన్యూగా ఉంటే పర్లేదు, లేకపోతే కొత్తదైతే తీసుకోవాలి. ఇంకా నేనైతే ఇలా దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా కొంచెం చట్నీ కూడా ఉందండి, సో అది ఉందిలే అనుకునే లోపే మా పక్కింటి ఆమె కూడా 2 దోశలు అయితే ఇచ్చింది. సో ఆ చట్నీ ఈ చట్నీ సరిపోతుంది, ఇంకా కర్రీస్ కూడా ఉన్నాయి కదా, సో అలానే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకుందాం అనుకున్నాము. ఇంకా మా పిల్లలకైతే దోశలు అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళు తినేదైతే కొంచెం చట్నీనే తింటారండి. మా పెద్ద ఆమె అయితే కొంచెం చట్నీ తింటుంది, కానీ చిన్న అమ్మకైతే చట్నీ అసలు అవసరం లేదు అన్నట్టే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ గుడ్ కేర్. బాయ్.